నమస్తే అండి. నేను మీ సతీష్. రైతుతో మాట రైతు కోసం నా బాట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మొక్కజొన్నలో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎదురయ్యే సమస్యలండి. మనకి ప్రధానంగా ఈ సెకండ్ క్రాప్‌లో మొక్కజొన్న ఏసుకుంటారు కాబట్టి దీని గురించి మనం ముందుగా మాట్లాడుకుందామండి. ఈ మొక్కజొన్నలో ప్రధానంగా మనం కింద అడుగు మందులుగా ఎన్‌పీకే ఎరువుల్ని, పైన స్ప్రేయింగ్‌లో మెగ్నీషియం, బోరాన్, జింక్ ఇలా మైక్రో న్యూట్రియంట్స్‌ని ఇచ్చుకోవటం. దాని తర్వాత మనం కత్తెర పురుగు కోసం పురుగు మందులు వాడుకుంటే మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉందండి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది మొక్కజొన్నలో పెద్దగా పట్టించుకోరు. కానీ వీటి వల్లే ప్రధానంగా దిగుబడి తగ్గిపోతుందండి. మనం ప్రధానంగా చూసుకుంటే ఎన్‌పీకే ఎరువుల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవి ఉంటాయి. ఈ నైట్రోజన్ లోపం వల్ల మనకి మొక్కల్లో తగ్గటం వల్ల కింద మనకి ముదురు ఆకుల్ని పచ్చ కలర్ ఆకుపచ్చ కలర్ నుంచి మనకి పసుపు రంగుకు మారిపోతుందండి. ఈ ఈ నైట్రోజన్ లోపం వల్ల మనకి మొక్క ఎదుగుదల తగ్గిపోతుందండి. కిరణజన్య సమక్రియ జరపడానికి ఈ నైట్రోజనే మనకి ప్రధాన కారణం మొక్కకి. సో, ఇది తగ్గిపోవడం వల్ల మనకి మొక్క పెరుగుదల బాగా నెమ్మదిస్తుందండి. దాంతోపాటు మనకొచ్చిన కంకులు కూడా చాలా చిన్నగా వస్తాయి. దాని తర్వాత మనకి ఫాస్ఫరస్. ఈ ఫాస్ఫరస్ అనేది మనకి మొక్కలో వేరు వ్యవస్థను వృద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుద్దండి. ఇది లోపించినప్పుడు మనకు వచ్చిన వేర్లు చాలా చిన్నగా వచ్చి భూమి నుండి తీసుకోవాల్సినంతగా నీటిని గానీ, మైక్రో న్యూట్రియంట్స్‌ని గానీ, ఎన్‌పీకే ఎరువులను గానీ తీసుకోలేక మొక్క చాలా వీక్‌గా అవుతుందండి. దాంతోపాటు మనకేమన్నా తెగుళ్ళు గానీ, ఏదన్నా ఆశించే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం గుర్తించడం ఇది లోపించినప్పుడు, భాస్వరం లోపించినప్పుడు మనకి ఆకులు చివర్లు ఊదా రంగుకు మారిపోతాయండి. నేను స్క్రీన్ మీద చూయించినట్లుగా జరుగుతుంది. దాంతోపాటు మనకిప్పుడు మూడవది పొటాష్. ఈ పొటాష్ లోపం వల్ల మనకి కింద ముదురు ఆకులు యెల్లో కలర్‌లోకి మారిపోయి మచ్చలు ఏర్పడతాయండి. ఇది లోపించడం వల్ల మనకి మొక్క చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దాంతోపాటు కాండం చాలా వీక్‌గా తయారవుతుందండి. దాంతోపాటు మనకొచ్చే కంకుల సైజు తగ్గుతుంది. కంకుల సంఖ్య తగ్గుతుందండి. దాంతోపాటు మనకి పాలు పోసుకునే గింజ శాతం చాలా తగ్గిపోయి మనకి దిగుబడి కూడా తగ్గిపోతుంది. దాంతోపాటు మనం ఇప్పుడు చూసుకుంటే మైక్రో న్యూట్రియంట్స్‌లో జింకు. ఈ జింక్ మనకి ప్రధానంగా లోపించినట్లు మనం తెలుసుకోవాలి అంటే ఆకులు ఈనె ఈనె దగ్గర నుంచి పై వరకు తెలుపు కలర్‌లోకి మారుతుందండి. తెల్లగా అవుతుంది. నేను స్క్రీన్ మీద చూపిస్తాను. దానివల్ల మనకి కంకులు వచ్చే టైం లేట్ అవుతుంది. ప్లస్ సైజ్ కూడా తగ్గిపోతుందండి. దాంతోపాటు ఈ మెగ్నీషియం కూడా మనకి ఆకును చూసుకుంటే ఆకు ప్రధాన ఈనె నుంచి పై వరకు పసుపు కలర్‌లోకి మారుతుంది. దాంతోపాటు మనకి మచ్చలు కూడా ఏర్పడతాయండి. ఇది లోపించడం వల్ల మనకి ఆకు ముడుచుకుపోతుంది. దాంతోపాటు కంకిలో గింజ శాతం చాలా తగ్గిపోతుందండి. దాంతోపాటు మనం బోరాన్ ఇచ్చుకోవటం వల్ల ఈ గింజ పాలు పోసుకునే శాతాన్ని బాగా పెంచుతుందండి. దానివల్ల మనకు అధిక దిగుబడులు వస్తుంటాయి. తర్వాత మనకి ఇక్కడ ప్రధానంగా కత్తెర పురుగు సమస్య అండి. ఈ కత్తెర పురుగుకి మనం ఇమామిసిక్ బెంజోయేట్ గానీ, ఫ్లూబెండమైడ్ గానీ, లేదంటే ఇవిసెంట్ ఇట్లాంటి మందుల్ని మనం కొట్టుకొని దానిని రైతుకి ఏది దగ్గరలో అందుబాటులో ఉన్న మందులు, పురుగు మందు వరకైతే రైతుకు చాలా ఎక్కువగానే తెలుసండి. దాన్ని వాళ్ళకి నచ్చిందే వాడుకుంటారు. కానీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది మనకు తెలియకుండానే మన దిగుబడిని చాలా తగ్గిస్తదండి. రైతులు ఎక్స్‌పెక్ట్ చేయనంత లాస్ అవుతున్నారు ఈ న్యూట్రియంట్స్ లోపం వల్ల. కాబట్టి ఈ న్యూట్రియంట్స్‌ని సరిగా మనం ఈ పురుగు మందుని స్ప్రే చేసుకునేటప్పుడు, లేదంటే కంకి పోసుకునే ముందే మనం ఇచ్చుకోవటం వల్ల మనం అధిక దిగుబడిని పొందడానికి మనకి చాలా ఆస్కారం ఉంటదండి.
కాబట్టి ఈ న్యూట్రియంట్స్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకుండా రైతన్నలు వాడుకోవటం వల్ల అధిక దిగుబడిని తీసుకోవచ్చండి. అదే కాకుండా మీకు తెలిసిన ఏదైనా రైతు వారీగా తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.